అలా జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా జనాలందరూ కొంత శాంతించి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. త్రయోదశాహే నిర్వృత్తే రాజ్ఞై దత్వాంబరాణితే చక్రుస్తే భోజనం ప్రీత్యా ప్రత్యహం బహువాసరం. ఎప్పుడైతే కనుక 13వ రోజు ఇవి కూడా జరిగిపోయినాయో, జరిగిన సందర్భంలో వాళ్ళకి చక్కగా భోజనాలన్నీ పెట్టారు. వాళ్ళు ఇంకా ఎవరి పనిలో వాళ్ళకి వెళ్ళిపోయారు. ఏకదా నాగరా సర్వే ద్వావమాత్యౌ నృపప్రియౌ సర్వే సంశయిత ఆసన్ ప్రజాపాలన కర్మణి. ఇప్పుడు బాగానే ఉంది, ఏదో రాజుగారి కర్మలన్నీ చేసేశారు. ఇప్పుడు ప్రజాపాలన చేయాలి అంటే కనుక వీళ్ళు మంత్రులు అంటే ఏంటంటే రాజుగారు ఆజ్ఞ వేస్తే దాన్ని పరిపాలిస్తారు. ఆజ్ఞ వేసే రాజుగారు లేనప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏం పాలన చేయాలి? ఎవరి ఆజ్ఞను తీసుకొని వాళ్ళు పనిని ముందుకు నడపాలి. చిన్న చిన్నవైతే వాళ్ళు చేస్తారు. రాజ్యానికి సంబంధించిన పెద్ద విషయాలు వచ్చినప్పుడు రాజుగారు చెప్పి ఒక అప్రూవింగ్ అథారిటీ ఎవరైతే ఆర్డర్ వేస్తారో అది లేకుండా ఉండేసరికి వాళ్ళకి ఇబ్బందిగా ఉందన్నమాట. సర్వే సంశయిత ఆసన్ ప్రజాపాలన కర్మణి ఏతస్మిన్నంతరే తత్ర ముద్గలౌ మునిరాయయౌ ఉవాచ సర్వాశయ విదస్య రాజ్ఞో మహాగజః గహనో నామ గృహ్ణాతు మాలా పుష్కర నిర్మితాం. సరే, ఇంక ఇప్పుడు రాజ్యాన్ని తదుపరి రాజ్యం చేయడానికి ఎవరూ లేకపోయేసరికి ఏం చేయాలి అన్నప్పుడు అక్కడ ముద్గల మహర్షి ఆ సమయానికి ప్రాప్తమయ్యి ఆయన చెప్పారనమాట. వాళ్ళ ఏనుగులో గహనహ అనే పేరు, గహనం అనే పేరు కలిగినటువంటి ఒక ఏనుగు ఉన్నది. ఆ ఏనుగుకి మాల ఇవ్వండి. గహనో గృహ్ణాతు మాలాం పుష్కర నిర్మితాం సమాజే యస్య కంఠే తాం నిక్షిపేత్ సన్ నృపో భవేత్. అది అలా వెళ్ళి సమాజంలో ఎవరి మెడలో అయితే వేస్తుందో అతనే రాజు అవుతాడు. తథేచి వేద సర్వే సాధ్వితి అపూజయన్ను అతీంద్రియ జ్ఞానవత వచో ముద్గల శర్మణ. ఇది చక్కటి ఉపాయం చెప్పారు ముద్గలుడు సమయానికి వచ్చి. కాబట్టి ఆ రకంగానే మేము చేస్తాము అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఇంకా బయలుదేరారనమాట. ఏకస్మిన్ దివసే శుభగ్రహ యుతే లగ్నే శుభవాసరే యోగే చారుఫలే జనే చ నగరే నానా విధే మేళితే. చక్కగా ఒక మంచి రోజు చూసుకొని, అంటే ఈ పని చేయాలంటే అనుకున్నదే తడువుగా చేయటం కాకుండా, ఎందుకని రాజ్యానికి మొత్తానికి కూడా ఒక రాజుని ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు. చేయాలి అంటే కనుక ఆ మనుష్య ప్రయత్నంతో పాటు దైవ బలం కూడా ఉండాలి. కాబట్టి ముహూర్తాలు అన్నీ కూడా చూసుకొని ఏకస్మిన్ దివసే శుభగ్రహ యుతే లగ్నే శుభవాసరే యోగే శుభయోగే చారుఫలే జనే చ నగరే నానా విధే మేళితే. అందరూ జనాలు కూడా చేరుకొని ఉన్నారు. మాలాం రత్నమయీం దదౌ నరపతే రాజ్ఞీ కరేణోః కరే. ఆ సమయంలో ఆ రాజుగారి భార్య ఒక మాల తీసి ఏనుగు చేతికి అంటే తొండానికి అందించింది. సంప్రార్థ్య ద్విరదం కురుష్వన్ నృపతిం లోకేషు యస్తే మతః అని ప్రార్థించింది. ఈ మొత్తం రాజ్యానికి ఎవరైతే రాజుగా ఉండాలనుకుంటావో, నీవేది నిర్ణయిస్తావో అతని మెడలో ఈ మాల వెయ్యి అని చెప్పి ప్రార్థించింది. తాం రాజ్ఞీం ప్రతిగృహ్య వారణపతి సంరంజితో ధాతుభి. చక్కగా అది తీసుకొని ఆ ఏనుగు ధాతుభి అటు ఇటు బభ్రామ అన్ని వైపులా తిరగటం మొదలుపెట్టింది. ద్విజబంది చారణగణై ఆశాసిత సర్వత. అట్లాగే అందరి ఇళ్లలోకి వాళ్ళ సందర్భాల దగ్గర అందరికి కూడా వెళ్తోంది. నానా వాద్య కరైర్వృత నృపభటై రాజ్యార్థి పూరుషై. ఆ ఏనుగు ఒక్కదాన్ని అలా వదిలేయకుండా దాని వెనకాల మేళతాళాలు అన్నీ కూడా పెట్టుకొని వెళ్తున్నారు. ఎందుకని అంటే ఈ మేళతాళాలతో ఒక చక్కటి వైభవాన్ని తీసుకురా. ఎందుకంటే ఈ ఏనుగు ఎవరి మెడలో అయితే వేస్తుందో అతను మహారాజు కాబోతున్నాడు. ఎప్పుడైతే ఆ దండ అతని మెడలో వేసిందో ఆ వ్యక్తిని మళ్ళీ తీసుకురావడం ఎలా తీసుకొస్తారు అంటే ఆ మేళతాళాలతోనే తీసుకురావాలి. అందుకని మేళతాళాలతో సహా అన్ని పరికరాలు కావలసిన సామగ్రి అంతా తీసుకొని బయలుదేరి వెళ్తున్నారనమాట. జిఘ్రన్ సర్వజనం సభా పరిగతం యాతో బహిఃపత్తనాత్. ఆ సభలో ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఏనుగు ఏం చేసిందంటే అందరి దగ్గరికి వెళ్ళి వాసన చూసేసి వాళ్ళెవరిని ముట్టుకోకుండా అక్కడి నుంచి బయటికి పత్తనాత్ బహిహి, పత్తనం నుంచి ఆ పట్టణం నుంచి బయటికి వెళ్ళిపోయింది. నార్యస్తన్నగరే శిశూనథపతీన్ కృత్వా పురోవస్థితాన్ రాజ్యార్థం వివిధా నరాశ్చ బహుధా శ్రేణీముఖాశ్చ స్థితా. అక్కడున్న ఆడవాళ్ళు నగరం పట్టణం బయట ఉన్నటువంటి ఆడవాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ భర్తల్ని పుత్రుల్ని అందరినీ కూడా ముందు నుంచోబెట్టారట. ఎక్కడ అదృష్టం వరిస్తుందో మా మెళ్ళో పడితే చాలు అన్నట్టుగా నార్యస్తన్నగరే శిశూన్ అథ పతీన్ కృత్వా పురోవస్థితాన్ ముందు వరుసలో వాళ్ళందరినీ నుంచోబెట్టి రాజ్యార్థం ఏమన్నా దొరకచ్చేమో, ఆ అదృష్టం మాకు వరించచ్చేమో అని చెప్పి ఎదురు చూస్తున్నాను అనమాట. తే సర్వే విమనస్కతాం పరిగతాః స్వం గృహం చాగతాః. అలా చూశారు కానీ ఆ ఏనుగు అలా వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోయింది కానీ వాడి మెళ్ళలో ఎవరి మెళ్ళలో కూడా ఆ మాల వేయలేదు. యాతే అస్మిన్ గహనే కరిణ్యథ పురోయత బహిశ్చాపరే. ఇంక అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. గజస్తు యాత కమలాసుతం తం సంపూజయంతం. కమలాపుత్రుడి దగ్గరికి వచ్చిందన్న. ద్విరదానం తం దృష్ట్వైవ తస్మిన్ నిదధే సమాలాం
పశ్యత్సు లోకేషు సురేషు నాకే. అక్కడ తీసుకొచ్చి ఆ కమలాపుత్రుడి యొక్క మెడలో తీసుకొచ్చి మాల వేసింది తప్ప రాజ్యంలో అంతమంది ఉన్నా ఎక్కడికి వెళ్ళలేదు. వస్త్రాన్ని చ మాల్యాన్ని చ భూషణాన్ని దక్షాయ దత్తాన్ని తథైవ లోకై. వెంటనే ఎప్పుడైతే కనుక ఆ ఏనుగు వేసిందో, ఇందాక మనం అనుకున్నట్టుగా అన్ని ఏర్పాట్లతోనే మేళతాళాలతోనే ఏనుగు బయలుదేరింది కాబట్టి ఎప్పుడైతే వేసిందో వెంటనే ఆ కావలసిన వస్త్రాలు కానీ భూషణాలు అన్నీ కూడా వెంటనే ఇచ్చేసి జ్ఞాత్వా మతం పౌరజనస్య రాజా రాజ్ఞ ప్రకృత్యోరుభయోస్తథైవ చ. అలాగే ఆ మంత్రులిద్దరు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఇంకా అక్కడి నుంచి చక్కగా మేళతాళాలతో వాళ్ళని తీసుకొచ్చారనమాట. ఆ సందర్భంలో ఆ వస్తున్న సందర్భంలో ఆ రాజ్యంలో ఉన్న మనుషులందరికీ కూడా చక్కగా వాళ్ళు రకరకాలైనటువంటి పరిసేవలన్నీ కూడా చేసి వాళ్ళకి రకరకాల బహుమానాలన్నీ కూడా ఇచ్చారనమాట. ఈ సందర్భంలో ఈ దక్షుడు ఏం చేశాడంటే సంపూజ్య మాతరం తంత వస్త్రాలంకరణాదిభి దాపయామాస దానాన్ని బ్రాహ్మణేభ్యో యథావిధి. ఆ తల్లిగారికి మొట్టమొదటే మాట ఇచ్చాడు, నీకు స్వప్నం నిజమవుతుంది, నువ్వు రాజు అవుతావు అని చెప్పినప్పుడు వెంటనే ఆమె నువ్వు ఖచ్చితంగా అవుతావు అని చెప్పగానే నేను కనుక రాజునైతే వెంటనే నీతో దానాలన్నీ ఇప్పిస్తాను, నీతో వ్రతాలన్నీ కూడా చేయిస్తాను అని చెప్పాడు. ఆ చెప్పినట్టుగానే సంపూజ్య మాతరం తంత వస్త్రాలంకరణాదిభి దాపయామాస దానాన్ని బ్రాహ్మణేభ్యో యథావిధి. అక్కడ ఉన్నటువంటి సద్బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దానాలన్నీ కూడా ఇప్పించాడు. నరయానే సమారోప్య స్వయమారుహే గజం. ఆమెను పల్లకీలో కూర్చోబెట్టి స్వయంగా తను గజాన్ని ఎక్కి అలంకృతం సిక్త మార్గ పతాక ధ్వజ సంయుతం. ఆ మార్గం అంతా కూడా సిక్త మార్గం అంటే చక్కగా మనం పేడ నీళ్లు చల్లి తడిగా చేస్తారు, చక్కగా కడగటం అంటే దేవుడు ఉత్సవాలు ఇలాంటివి వచ్చినప్పుడు మార్గాన్ని ముందు కడుగుతూ వెళ్తారు. అలా చేసినట్టుగా ఈ రాజుగారు రాజ్యానికి కాబోయే కాదు రాజుగారు అయిపోయారు. ఆయన వస్తున్నారు అని చెప్పి చక్కగా ఆ దారంతా కూడా అలంకారం చేసి అలంకృతం సిక్త మార్గం పతాక ధ్వజ సంయుతం అశ్వారూఢావమాత్యౌతౌ పురస్కృత్య యయోపురం స్తువంతి వందిన పౌరం నృత్యంతశాప్సర పురః గంధర్వాః. సరే, ఇక్కడంతా కూడా రకరకాలుగా వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా గానాలతోనూ నృత్యాలతోనూ చేసుకుంటూ ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారన్నమాట. గృహం యయుస్సభాయాం వివిషు సర్వే సంఖ్యాతితాః నృపాస్తదా ప్రేషయామాస ముద్గలి. ఇప్పుడు చక్కగా ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఎప్పుడైతే కనుక రాజ్యంలోకి ఆయన వచ్చాడో, సభాగృహంలోకి వెళ్ళగానే మొట్టమొదట ఆయన చేసిన పని ఏంటంటే వెళ్ళి పల్లకీని పంపించి ఆ ముద్గల మహర్షిని తీసుకురండి నాయన అని చెప్పి మొట్టమొదట చెప్పారనమాట. ఇంకా అంతే తప్ప అహంకారం నాకు అన్నీ వచ్చేసినాయి నేను రాజు అయ్యాను అని చెప్పి మళ్ళీ రాబోయే పాపానికి కావలసిన మూలం అంతా కూడా ఆయన సంపాదించుకోలేదు. ఎప్పుడైతే అహంకారం కొంత సంపద వస్తుందో, సంపద రాగానే అహమేవ కర్త, మొన్న మనం అనుకున్నట్టుగా నేనే ఈ పనులన్నీ చేయగలను అని ఎప్పుడైతే ధైర్యం వచ్చేస్తుందో, ధైర్యం ఉండాలి, ఆ ధైర్యం కాదు, నేను మాత్రమే చేయగలను అని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వెంటనే అహంకారం వస్తుందో, అహంకారం రాగానే పాపాలు వస్తాయి, పాపం రాగానే దుఃఖానికి కారణం అంతా కూడా వచ్చేస్తుంది. ఈయన ఏం చేశాడు, ఆ పని చేయకుండా వస్తూనే ఆ ముద్గల మహర్షికి పంపించండి, పల్లకి పంపించండి అని చెప్పాడనమాట. గృహం యయుస్సభాయాం వివిషు సర్వే సంఖ్యాతితాః నృపాస్తదా నృయానం ప్రేషయామాస ముద్గలాయ మహామతి ఛత్రం ధ్వజం చామరంచ సుమంతుం ప్రకృతిం తథా ఆయాంతం ముద్గలం దృష్ట్వా శ్వాసనాథ్ పురతో యయౌ. చక్కగా ఊరికినే పల్లకీనే పంపించకుండా తన మంత్రులిద్దరిని కూడా పంపించాడు. మంత్రులు కూడా వెళ్ళి మీరు ఆయన చక్కగా వెంట పెట్టుకొని తీసుకురండి. ఛత్రం, ధ్వజం, చామరం ఇవన్నీ కూడా అంటే చక్కటి రాజలాంఛనాలు అంటారు, రాజలాంఛనాలన్నీ కూడా కలిపి పంపించి ముద్గల మహర్షిని తీసుకురావడానికి పంపించాడనమాట.